హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. మేము వచ్చేసరికి మున్నార్ నుంచి తకడి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది వచ్చేసరికి నేను ఫస్ట్ డే మున్నార్లో మేము హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను అనమాట. ఆ హ్యాండ్ బ్యాగ్ గురించి అయితే ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ డే మున్నార్లో మేము ఫ్లోరా ఫానా పార్క్కి వెళ్ళాం కదండి. అక్కడైతే ఆ జూట్ హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఈ వ్లాగ్ లాస్ట్లో ఆ బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా ఇంక్లూడ్ చేస్తాను, చూసేసేయండి. మున్నార్ నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ మా నాయన అయితే నిద్రపోతున్నాడు. కాసేపు కారులో అయితే నిద్రపోయాడు అనమాట. తర్వాత మున్నార్ నుంచి తక్కడికి వెళ్ళే దారిలోని ఒక బిగ్ అంటే పెద్దగా వినాయకుడు స్టాచ్యూ ఉందన్నమాట. చాలా బాగుంది. బ్లాక్ కలర్లో వినాయకుడు స్టాచ్యూ అయితే ఉందన్నమాట. అక్కడ చిన్న చాయ్ బ్రేక్ లాగా అన్న అయితే ఆపాడు. అన్న నేమ్ వచ్చేసరికి కెవిన్ అనమాట. కెవిన్ పేరు. మా నైన్ కంటే కొద్దిగా చిన్న, అంటే ఒక 2 years చిన్న బాబు కూడా ఉన్నాడంట అన్నకి. సో వీడియో కాల్ చేసి ఆ బాబుని కూడా మాకైతే చూపించాడనమాట. బాబు చాలా క్యూట్ ఉన్నాడు. అండ్ ఇదిగోండి టాలెస్ట్ వినాయకుడు అనమాట. మేము చెప్పాను కదా, తక్కడికి వెళ్ళే దారిలో వినాయకుడి దగ్గర అయితే ఆగి దండం పెట్టుకొని, అలాగే అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయన్నమాట పక్కనే. కొబ్బరి బొండం కూడా తాగాము. ఆ తర్వాత తక్కడి రాగానే ఫస్ట్ మేమైతే ఇక్కడ ఎలిఫెంట్ సఫారీకి అయితే వచ్చామన్నమాట. ఎలిఫెంట్ సఫారీ కోసం టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. పెర్ హెడ్ వచ్చేసరికి 600 అండి. చిన్నపిల్లలకి వచ్చేసరికి 400 or 300, నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను. అండ్ దెన్ ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటున్నారు మా హస్బెండ్. అండ్ దెన్ మీ అందరికీ తెలుసుంటే కనుక మేము మేక్ మై ట్రిప్ ద్వారా వెళ్ళాము. వాళ్ళు యాక్చువల్గా ఎక్కడెక్కడ ప్లేసెస్, మంచి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్కి అయితే ఒక కారు అలాగే డ్రైవర్ని, గైడ్ని ఇస్తారనమాట. అంటే డ్రైవర్ కమ్ గైడ్ ఆయనే అండి. నేను ఇక్కడ మాది వచ్చేసరికి 34 నెంబర్ అండి. సో మేమైతే ఆపోజిట్ సైడ్లో కూర్చుని ఉన్నాము. చూస్తున్నారు కదా. మాకైతే కొంచెం, నాకు అలాగే మా నయన్కి, మా ఇద్దరికి కూడా కొంచెం భయం వేసింది. ఎందుకో మరి, అంటే మనం చూడ్డానికి అట్లా అనిపిస్తుంది కానీ చాలా హైట్లో ఉన్నట్టేనండి మనమైతే. అదేను ఎలిఫెంట్స్ కూడా మంచి పెద్దగా ఉన్నాయి అన్నమాట. అంటే హైట్ ఉన్నాయి, అలాగే కొంచెం ఓల్డ్ అయినాయి అనమాట. సో అందుకని చెప్పేసి మాకైతే కొంచెం భయం వేసింది. అట్ ద సేమ్ టైం మాకు ఈ ఎలిఫెంట్ సఫారీ అయితే గుర్తుండిపోతుంది అనమాట. మాకు నచ్చిన తిరిగాం కదా, నచ్చిన ప్లేసెస్లో ఎలిఫెంట్ సఫారీ ఒకటనమాట. అండ్ దెన్ ప్రతి ఒక్కటి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, ప్రతి ఒక్క ప్లేస్ కూడా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా టర్న్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి నిలబడ్డాము. అంటే ఎక్కడానికని చెప్పేసి గట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డామన్నమాట. మా నాయన ముందంతా ఎలిఫెంట్ సఫారీ ఎక్కుతాను అని అన్నాడు, కానీ ఎక్కే టైం వచ్చేసరికి కొంచెం భయపడ్డాడు. అట్ ద సేమ్ టైం మేము ఎక్కిన ఎలిఫెంట్ వచ్చేసరికి కొంచెం జర్కులు ఇచ్చిందండి. అంటే కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ బెండ్ చేయడం, తర్వాత కొంచెం మూవ్ చేయడం. అది ఎలిఫెంట్ నడుస్తున్నప్పుడు కూడా మనకు కొద్దిగా అది కదులుతున్నట్టు, మూవ్ అవుతున్నట్టు అట్లా ఉంటుంది కదా, నడుస్తూ ఉంటుంది కదా. మరి ఆబ్వియస్లీ మనం కూర్చున్న వాళ్ళం అటు ఇటు కదులుతూ ఉంటాం అనమాట. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. తకడీలో మళ్ళీ ఇంకో ప్లేస్లో కూడా ఎలిఫెంట్ సఫారీ ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్ సఫారీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ దెన్ మేము వెళ్ళామని చెప్పాను కదా, లెరీ షో అది వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కూడా ఎలిఫెంట్ సఫారీ ఉందన్నమాట. అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఫారెస్ట్లో ఎలిఫెంట్ సఫారీ. అది కూడా ఫారెస్ట్ లాగే ఉంది. మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ కూడా కొంచెం ఫారెస్ట్ లాగా, సీనరీ లాగా అట్లా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మా నాయన ఎక్కాడు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎక్కాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మా హస్బెండ్ ఎక్కారు.
మీరు చూడాలనుకుంటే షార్ట్‌లో చూడండి. నేనైతే నా ఛానల్‌లో షార్ట్‌లో ఆ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. మేము ఎలిఫెంట్ ఎక్కినప్పుడు సఫారీ చేసాం కదా! ఆ వీడియో అయితే పెట్టాను. అండ్ దెన్ ఇది వచ్చేసరికి కార్ రైడ్ అనమాట. మేము యాక్చువల్‌గా ఈ తకడి షోస్‌కి వచ్చినప్పుడు మెట్ట మధ్యాహ్నం అనమాట. డాషింగ్ కార్స్ రేసింగ్ ఉందన్నమాట తకడి షోస్ దగ్గర. సో తకడీలో అదే చెప్పాను కదా కలరీ షోస్ అవి అని చెప్పేసి ఆ పార్క్లో యాక్చువల్గా ఈ కార్ అది కూడా ఉంది. అండ్ దెన్ 12D ఇది కూడా ఉందన్నమాట. 12D షో ఉంటుంది కదా, అది కూడా ఉంది. దానికి కూడా వెళ్ళాము. డాషింగ్ కార్స్ యాక్చువల్గా ఆడేటప్పుడు వేరే 2-3 ఉన్నారనుకోండి, చక్కగా డాష్ చేసుకుంటా కాంపిటీషన్ లాగా ఆడొచ్చు. చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి ఆ డాషింగ్ కార్స్. ఎక్కడున్నా కూడా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కడైనా డాషింగ్ కార్స్ కనిపిస్తే ఎక్కువ ఎక్కడానికి ఆ గేమ్ ఆడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ దెన్ ఇది వచ్చేసరికి తకడీలో మా రూమ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. బయట చూడడానికి ఇలాగా నార్మల్ హోటల్ లాగా ఉంది కదా, కానీ మా రూమ్ వచ్చేసరికి చాలా బాగుంది. మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేసండి. ఇదిగోండి మా రూమ్ వచ్చేసరికి ఇటు రైట్ సైడ్ ఉంది. క్రౌన్ వ్యాలీ అనమాట ఇదైతే. మా రూమ్ ఎదురుగా మొత్తం ఓపెన్ ప్లేస్ అండి. ముందు వీడియోస్లో చూపించింది వచ్చేసరికి మున్నార్లో రూమ్స్ అనమాట. మున్నార్లో రిసార్ట్. ఇది వచ్చేసరికి తకడీలో రిసార్ట్ అనమాట. మా నాయన వచ్చేసరికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్కి వెళ్దామని చెప్పేసి వచ్చాడనమాట. స్విమ్మింగ్కి వెళ్ళాడు. అండ్ దెన్ వీడియోని అయితే చివరి వరకు చూస్తూ ఉండండి. తకడీలో మా రూమ్ ఎలా ఉంది, దాని ముందు సరౌండింగ్స్, ఆ తర్వాత ఫారెస్ట్ అదంతా ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి తకడీలో కలరీ సెంటర్ అని చెప్పాను కదా, కలరీ షోకి మేమైతే వచ్చాము. ఈవినింగ్ మేము వచ్చేసరికి కలరీ షోకి 6 o'clock అయిందనమాట. అప్పుడే ఇంకా అందరూ రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో 6 o'clock కాబట్టి మేము 5:45కి అలాగా స్టార్ట్ అయ్యాము రూమ్ దగ్గర. మాకు ఈ కలరీ షో అయితే చాలా నచ్చిందండి. డిఫరెంట్గా అనిపించింది. అంటే అక్కడ ట్రెడిషన్ అనమాట. టెకిడీలో కలరీ షో అనేది చాలా ఫేమస్ అనమాట. అక్కడికి వచ్చిన టూరిస్ట్ ప్లేసెస్ అవంటే అవన్నీ మున్నార్ కానీ తకడీ కానీ తర్వాత ఆ కేరళ అనేది అంతా టూరిస్ట్ ప్లేసెసే కదా. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ కలరీ షోకి మంచి రెస్పాండ్ అయితే అయ్యారనమాట. అంటే మాకు ఒక 2-3 అయితే చెప్పారనమాట, తకడీ వెళ్తే కనుక కలరీ షో మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇలా సీట్ నెంబర్స్ అయితే ఉంటాయి. మనం టికెట్ తీసుకునేటప్పుడే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఒక 300 అలా ఉంటాయి అనుకుంటా. మాదైతే 204, 203 ఆ నెంబర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ప్రతి చైర్ పైన కూడా నెంబరింగ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకేమో కింద వచ్చినాయి, మాకు వచ్చేసరికి కొంచెం పైకి వచ్చినాయి అనమాట. ఇక్కడ ఇంకా షో అయితే స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళైతే దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకొని అప్పుడైతే స్టార్ట్ చేశారనమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి వచ్చేసరికి నేను అంటే కాసేపు మాట్లాడతాను, తర్వాత మ్యూజిక్ పెడతాను, చూసేసేయండి. షో అయితే చాలా బాగుంటుంది. అలాగే మీలో ఆల్రెడీ ఎవరైనా కేరళ విజిట్ అయితే కనుక ఈ కలరీ షో అనేది చూసారా, విజిట్ అయ్యారా అనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, కాసేపు అయితే ఎంజాయ్ చేసేసేయండి.
హారరీ షో అయిన తర్వాత మేమైతే ఇక్కడ మ్యాజిక్ షోకి వచ్చామండి. ఎందుకంటే 9 ఉన్నాడు కదా, పిల్లలు ఉంటే యాక్చువల్గా మ్యాజిక్ షో బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే వెళ్దామని చెప్పేసి అన్నాం. పెద్దవాళ్ళకంటే పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారు మ్యాజిక్ షో అనేది. చాలా బాగుంది మాయాజాల్. అండ్ దెన్ ఇది కూడా సీట్ నెంబర్సేనండి. ఎందుకంటే సీటింగ్ అనేది నెంబర్స్ ప్రకారం ఇస్తేనే జనాలు కూడా వాళ్ళు వచ్చిన సీట్ నెంబర్స్లో కూర్చుంటారు కదా. అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే అండి. మేమైతే తెకిడి నుంచి అలపి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అలపి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.